ఎమ్మెల్యే కొండబాబు ట్యాబ్లు పంపిణీ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక స్మార్ట్ సిటీ సమావేశపు హాల్లో మెప్మా శాఖ ఆధ్వర్యంలో మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంచుతూ పరిపాలనలో వేగాల్ని తీసుకువచ్చిందన్నారు. అలాగే ప్రజలకు పౌర సేవలన్నింటినీ సత్వరంగా అందించేందుకు సాంకేతికతను ఉపయోగిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ముందుకు సాగుతుందని, దానిలో భాగంగానే మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మహిళలే రుణాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ వీరు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి బి ప్రియవంద, టీపీఆర్ఓ శ్రీమతి కె శైలజ, సిటీ మిషన్ మేనేజర్ శ్రీ డి వెంకటరాజు, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆర్పీలు, వార్డు ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు.
పరిస్థితులు ఏంటి, ఓవరాల్గా డేటా అంతా కలెక్ట్ చేయాలంటే ఈరోజు ట్యాబ్లు ఉండాలన్న ఆలోచనతో మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండమైన ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. ఆ ట్యాబ్లు ఇవ్వడం వల్ల ఈరోజు ప్రతినిధి సమాచారం కూడా వాళ్ళు దీంట్లో పొందుపరుస్తారు. పొందుపరిచిన సబ్మిట్ చేసినట్లయితే ఎవరికి ఎటువంటి సహకారం అందించాలి, ఏ విధంగా ముందుకెళ్లాలన్నది ఒక డేటా కలెక్టర్ కోసం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు మా కాకినాడలో ఉన్నటువంటి 213 మంది ఆర్పీలకి ఈరోజు ఈ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మహిళల మీద ఎప్పుడు కూడా ప్రత్యేక శ్రద్ధ కేటాయించలేదు. మహిళలు ఆర్థికంగా బలపరిచిన ప్రభుత్వాలు ఏదీ లేదు. ఎప్పుడైనా బలపడ్డారంటే మహిళలు ఆర్థికంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మహిళలు కూడా పురుషుల్లో సగం భాగం ఆ వెంటనే భర్త పనిచేసిన తర్వాత ఆ పనిచేసిన డబ్బులు తెస్తేనే దాని మీద బతుకుతున్నారు. వీళ్ళు ఆడవాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఉంది. వాళ్ళు వ్యాపారం చేసుకోగలరు. అదేవిధంగా ఏదైనా సహాయం చేస్తే, ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు ఆర్థికంగా బలపడగలరన్న ఆలోచనతో మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో 10 మందిని కలిపి ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి, అమ్మ మీరు రూపాయి దాచుకోండి, ఆ రూపాయి దాచుకున్న తర్వాత దానిపైన ప్రభుత్వం ద్వారా సహాయం అందించి మీరు మీ కాళ్ళ మీద నిలబడడానికి, వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పిస్తానని చెప్పేసి ఆ రోజు మొదలుపెట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు రూపాయి దాచుకునేవారండి. అప్పుడు ఈ కాకినాడ నగరంలో 12 మంది ఆర్పీలు పనిచేస్తారు గ్రూపులు కట్టడానికి. 10 మంది గ్రూపులు పెట్టడానికి 10 మంది ఆర్పీలు పనిచేస్తారు. అప్పుడు చాలామంది ముందుకు వచ్చేవారు కాదు గ్రూపులు చేస్తూ ఉంటే. ఇవన్నీ అవి పనులా ఏంటి అన్నట్టుగా ఆలోచించారు. అలాంటిది నెమ్మది క్రమాలు చూసుకుంటే ఈరోజు గ్రూపులు ఎన్ని ఉన్నాయమ్మా మొత్తం టోటల్ 7,000 గ్రూపులు ఉన్నాయి. 7,000 గ్రూపులు ఉండడం కాకుండా 213 మంది ఆర్పీలు పనిచేస్తున్నారు ఈ రోజున. చూడండి ఎంత ఉపాధి వచ్చిందో చూడండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా బలపడ్డారు ఈ రోజున ప్రతి గ్రూపు కూడా ఈ రోజున. అదే బలపడమే కాకుండా ఈరోజు చెప్పాలంటే ఎంత గర్వంగా ఉందంటే, ఈరోజు మీరు కానీ నేను కానీ ఈ రోజున ఎక్కడైనా అప్పు కావాలంటే అప్పుకి హామీ పెట్టాలి. ఏదైనా సరే హామీ పెట్టి 1 లక్ష కావాలన్నా 2 లక్షలు కావాలన్నా హామీ ఏంటని అడిగితే బ్యాంకు లోన్కి వెళ్తాయి. అలాంటిది ఈ రోజున ఈ గ్రూపులకి 10 మంది ఉంటే 10 మందికి 20 లక్షలు ఇస్తున్నారండి. 20 లక్షలు కూడా వాళ్ళ సంతకాలే, ఎవరు హామీ అక్కర్లేదు. అంటే ఎంత గొప్పగా ఆలోచన చేశాడో చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికైనా అర్థం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు వాళ్ళు తీసుకునే స్థాయికి ఎదిగారు. ఈరోజు ఎవరు ఆ జామీందారు సంతకం లేదు, వాళ్ళ సంతకం వాళ్ళకి ఈరోజు హామీ, ఆ స్థాయికి ఎదిగారు ఈ రోజున. ఏదైనప్పుడు కూడా రాబోయే కాలం భవిష్యత్తులో ఈ మహిళలందరూ ఆర్థికంగా బలపరచడానికి ఈరోజు ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈ ట్యాబ్ల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి డేటా అంతా కలెక్ట్ చేసి వాళ్ళకి అన్ని విధాలా సహకరించాలని ఆర్పీని కోరుతున్నాను కూడా సందర్భంగా